అండి, నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇవాళ నేను మీకు ఇంకో కొత్త రెసిపీ తెచ్చాను. ఇది చీజ్ కేక్ అండి. చీజ్ కేక్ అంటే చాలామంది కింద బాటంలో ఒక లేయర్ ఆఫ్ బిస్కెట్ వేసి పైన చీజ్ వేసి ఆ చీజ్లో ఏదైనా బీట్ చేసి ఫ్రీజ్ అన్న చేస్తారు, లేదా ఎగ్ వేస్తే వండుతారు అనుకుంటారు. ఇది అలాంటి చీజ్ కేక్ కాదు, ఇది జాపనీస్ కాటన్ చీజ్ కేక్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది రియలీ ఇట్ ఈస్ అ కేక్ బట్ విత్ చీజ్ ఇన్ ఇట్. సో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 60 grams మిల్క్, 5 eggs, 100 grams షుగర్, పౌడర్డ్ షుగర్. ఇదేమో 50 grams ఫ్లవర్, 15 grams కార్న్ఫ్లవర్, 140 grams క్రీమ్ చీజ్ అండ్ 40 grams. సో ఇవి మన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవాళ చీజ్ కేక్ చేసుకుందాం. ఇది మామూలు చీజ్ కేక్ కాదు, జాపనీస్ చీజ్ కేక్. దీనికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ గుడ్లు ఏదైతే ఉన్నాయో సపరేట్ చేసుకోవాలి. గుడ్లు సపరేట్ చేసుకోవడం ఎలా అంటే ఇలాగట్టి పోయినసారి కూడా ఒకసారి చూపించాను కదా మీకు, ఇలా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకోవడం అంటే వైట్ నుంచి వైట్కి, ఎల్లో నుంచి ఎల్లోకి తీసేయడం అనమాట. ఎందుకంటే మనం ఈ కేక్లో అస్సలు ఏ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లాంటివి వాడట్లేదు. ఇందులో మనం ఏదైతే ఎయిర్ బీట్ చేస్తామో ఎగ్లోకి, అదే మనకి ఫస్ట్ మనం ముందు పాలు వేసుకుందాం. దాంట్లోకి మన బటర్, తర్వాత క్రీమ్ చీజ్, వీటన్నిటిని వేసి వీటన్నిటిని కరగబెట్టుకుందాం. మంచిగా కరిగేదాకా తిప్పుకుందాం. ఇలా అది ఇలా కరుగుతున్నప్పుడు మనం మన షుగర్ పౌడర్ కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం. ఎప్పుడైనా ఇలాంటివన్నీ విస్క్తో కలుపుకోవడం ఈజీ కదా, సో అందుకని విస్క్ పెట్టి విస్క్ చేసేస్తున్నాను. ఇది బాగానే కరిగిపోయింది, ఇంకా దీన్ని బంద్ చేద్దాం. నెక్స్ట్ దీంట్లోకి మనం మన ఫ్లవర్, ఇది ఫ్లవర్ అండి, ఇదేమో కార్న్ఫ్లవర్ వేసి మళ్ళీ దీన్ని మంచిగా కలిపేసుకుందాం. నెక్స్ట్ మన ఎగ్స్ని విస్క్ చేసేసి, ఎగ్ యోక్స్, ఎగ్స్ అనకూడదు వీటిని, ఎగ్ యోక్స్ విస్క్ చేసేసి ఇవి కూడా ఇందులో వేసేసుకుని దీన్ని కూడా మధ్య చక్కగా విస్క్ చేసేసుకుందాం. ఇది పోయినసారి చూపించినట్టు స్టిఫ్ పిక్స్ అక్కర్లేదు, సాఫ్ట్ పిక్స్ అయితే సరిపోతుంది. సాఫ్ట్ పిక్స్ అంటే ఏంటో చూపిస్తానండి. ఈ పాయింట్లో మనం కొంచెం కొద్దిగా ఇందాక కొంచెం చక్కెర, అదే చక్కెర పొడిలో కొంచెం తీసి పక్క పెట్టుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ అంతా. ఇది కొద్దిగా వేస్తూ బీట్ చేసుకుంటున్నాను. సాఫ్ట్ పిక్ స్టేజ్ కదా ఇది. ఇందాక మనము గిన్నెలో అన్నీ కరగబెట్టుకున్నాం కదండి, ఆ తర్వాత కలిపాం కదా, దాన్ని ముందు మనం బౌల్లో పోసుకుందాం, పెద్ద బౌల్లో. ఇప్పుడు బాగానే చల్లారిపోయింది, ఇంకా దీంట్లో ఏమీ వేడేమి మిగలలేదు. సో దీంట్లోకి ఈ ఎగ్ వైట్స్ ఉన్నాయి కదా, అది వేసి ఎగ్ వైట్స్ వేసి కలుపుతున్నాను నేను. ముందు ఇలా కొద్దిగా వేసి శుభ్రంగా కలుపుకుందాం. ఎందుకంటే తర్వాత అంతా ఫోల్డింగ్ టెక్నిక్తో కలుపుకుందాం. ముందు ఇనిషియల్గా ఇలా కలుపుకుంటే కాస్త అందులో ఏమన్నా ఉంటే అవి కొద్దిగా మంచిగా కలుస్తుంది. ఎగ్ వైట్తో బాగా కలిసేటట్టుగా కలుపుకుందాం. నెక్స్ట్ నుంచి ఎయిర్ బబుల్స్ పోకుండా ఫోల్డ్ చేసుకుందాం.
ఈ ఎగ్ వైట్ని ఎలా కలుపుతున్నానంటేనండి, నేను పెద్దగా ఎయిర్ మరి డీఫ్లేట్ అవ్వకుండా, అలా అని ఓన్లీ ఎగ్ వైట్ ఉండి పాకెట్స్గా మిగిలిపోకుండా బోత్ రెండు ఈవెన్గా కలిసేటట్టు దీన్ని నేను కలుపుకుంటున్నాను. మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక వాటర్ బాత్ రెడీ చేసుకున్నాం మన కేక్ బేక్ చేసుకోవడానికి. ఈ కేక్ వాటర్ బాత్లో అంటే ఇందులో నీళ్ళు వేడి చేసి నీళ్ళు పోసుకున్నాను నేను. ఈ ట్రేలోకి పక్కన పెట్టుకున్నాము. 18 సెంటీమీటర్స్ ప్యాన్ ఇది. దీంట్లో నేను ఒక బటర్ పేపర్ ఇలా లైన్ చేశాను. అంటే కొంచెం బటర్ రాసి బటర్ పేపర్ని రౌండ్గా కట్ చేసి పెట్టాను. ఇదంతా కూడా నేను చక్కగా బటర్ రాశాను. ఇప్పుడు నేను ఇదంతా ఇందులో వేసి ఓవెన్లో పెట్టి బేక్ చేస్తాను. ఈ ఓవెన్లో పెట్టి బేక్ చేసేటప్పుడు నేను 3 డిఫరెంట్ టెంపరేచర్స్లో బేక్ చేయబోతున్నాను. మీకు చేంజ్ చేసినప్పుడల్లా చెప్తాను ఏ టెంపరేచర్లో బేక్ చేస్తున్నాను అని. సో ఇలా హాట్ వాటర్ బాత్ రెడీ చేశానండి నేను. దీన్ని 120 డిగ్రీస్ టెంపరేచర్లో మనం ఒక 15 మినిట్స్ బేక్ చేద్దాం. సో మనకి ఇది 15 మినిట్స్ 120 డిగ్రీస్ దగ్గర అయిపోయిందండి. నేను ఇప్పుడు 150 డిగ్రీస్ 20 మినిట్స్ పెడుతున్నానండి. ఇది ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీకు కొంచెం ఉడికినట్టుంది చూడండి. ఇప్పుడు నేను ఇది నాకు బ్రౌన్ అవ్వాలి, అందుకని 15 మినిట్స్ 20 మినిట్స్ 150 డిగ్రీస్. కొద్దిగా అలా చూడండి, టాప్ మీద కలర్ వచ్చింది కొంచెం. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని 100 డిగ్రీస్కి తెచ్చి 40 మినిట్స్కి 100 డిగ్రీస్ దగ్గర తెచ్చి 40 మినిట్స్ కుక్ చేయబోతున్నాను. 15 నిమిషాలు నేను దీన్ని అవెన్లో ఆరనిచ్చాను, అందుకే ప్యాన్ ముట్టుకోగలుగుతున్నాను. నేను ఇప్పుడు బయటికి తీసి మీకు చూపిస్తాను. సో చూసారా ఎంత బాగుందో. దీన్ని జాపనీస్ కాటన్ చీజ్ కేక్ అంటారండి. దీని టెక్స్చర్ని కాటన్ చీజ్ కేక్ ఎందుకంటారంటే దీని టెక్స్చర్ కాటన్ లాగా ఉంటుంది. ఇంకా ఇది హాట్ అవెన్ నుంచి ఇప్పుడే 15 నిమిషాలు అయింది కాబట్టి మీకు ఇంకా కొంచెం డెన్స్గా కనపడుతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకొంచెం కూల్ చేస్తే టెక్స్చర్ ఇంకా బాగా ఇంకా దూదిలాగా అవుతుంది. అందుకే కాటన్ అంటారు. దీన్ని నేను టేస్ట్ చేసి చూపిస్తాను. రియల్ చీజ్ కేక్ అండి. ఇందులో బోత్ చీజ్ కేక్ మజా ఉంది, అంతే షిఫాన్ కేక్ మజా ఉంది. అసలు ఎంత బాగా వస్తుందో నేను కూడా అనుకోలేదు. ఈ రెసిపీ మాత్రం బ్రహ్మాండంగా వచ్చిందండి. నేను చాలా డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. గ్రామ్స్తో సహా అన్నీ అలాగే చేయండి. మీరు గ్రామ్స్ 1 గ్రాముకి 1 గ్రాము 2 గ్రాములు 3 గ్రాములు అంటే పర్వాలేదు, కానీ అంతకన్నా ఒక 5 గ్రాములు అన్న దగ్గర 10 గ్రాములు వేసి 15 అన్న దగ్గర 30 వేసారంటే సరిగ్గా రాదు. ఇది కొంచెం డిఫికల్ట్ బేక్ కేక్, కానీ కొంచెం మీ ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ బేకర్స్ వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. బెస్ట్ పార్ట్ ఈస్ ఇది ఇలా తిన్నా బాగుంటుంది. లేదు బికాజ్ ఇందులో షుగర్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి దీని మీద మీరు కొంచెం డస్ట్ చేసిన ఐసింగ్ షుగర్ డస్ట్ చేసిన, లేకపోతే కొద్దిగా మన ఏదైనా ఫ్రూట్ కూలీ చేసేసిన, లేదా కొంచెం జామ్ సాస్ చేసేసినా కూడా ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకో పీస్ తింటున్నాను. సూపర్ అండి. బెస్ట్ పార్ట్ ఈస్ ఇందులో నేను వెనీలా వేయలేదు, అయినా కూడా నాకు ప్రిడామినెంట్గా వస్తున్న టేస్ట్ చీజ్ కేక్ దండి, ఎగ్ టేస్ట్ రావట్లేదు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ అండి. నాకు మీకు ఈ రెసిపీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటికైతే బాయ్ బాయ్. సీ యూ. యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.